సో ఏ హైదరాబాద్లో ఉన్న ఒక యూనివర్సిటీ కూడా పేటెంట్ రైట్ గురించి మాట్లాడుతున్నా, బట్ అంటిల్ టాక్ అబౌట్ దట్. I said it's a LCD, so LED, so leadership, entrepreneurship, discourse. So we concentrate on curriculum అంటే ఏదైతే స్ట్రెంత్ అని వాళ్ళ స్టూడెంట్స్కి వీ గివ్ అండర్స్టాండ్ 100%. సో లేదు సార్ మీరు కంపేర్ చేస్తారంటే 100% కెన్ కంపేర్ ఎనీవే. సార్ ఇందాక ఒక కాలేజ్ పేరు చెప్పారు. సో ఇన్ ద ఫస్ట్ ఇయర్ వి హావ్ ద కెపాసిటీ ఆఫ్ 460 అకామిడేషన్ హాస్టల్. సో ఎనీ అదర్ మీరు అంటే చాలా 3-4 యూనివర్సిటీస్ ఉన్నాయి, 10 years ఉన్న ఏజ్ ఆఫ్ క్యాంపసెస్ కూడా దే ఆర్ గివింగ్ ఆల్ ద అకామిడేషన్ ఆఫ్ 460. వేరే కెపాసిటీ ఉందా? సో మీరు స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూసుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవచ్చు. సో ఫ్యాకల్టీ కనపడట్లేదు అంటే 100% రైట్ నేను ఒప్పుకుంటాను. విత్ ఇన్ ఈ 1 week యూ కెన్ సీ ద ఫ్యాకల్టీ కూడా. ఎందుకు అంటే ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, దే కెనాట్ సమ్ మోర్ సింపుల్, ఎందుకంటే దే ఆర్ హైలీ ఫ్యాకల్టీ. సో రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వచ్చిన డే నుంచి నెక్స్ట్ ఒక 1 week వర్క్ అటెండ్ చేయాలి. సో నేను క్యాంపస్ ఓపెన్ చేసేది నెక్స్ట్ మంత్ 15th 18th తర్వాత, నెక్స్ట్ మంత్ 15th 20 తర్వాత. సో అందుకోసం ఫ్యాకల్టీ ఉన్నారు అంటే ఏదో ఫ్యాకల్టీ చెప్పిన మీరు క్లాసెస్ 35 ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, క్లాసెస్ అని వర్చువల్గా ఫిజికల్ కండక్ట్ చేస్తున్నారు. ఫిజికల్ కండక్ట్ చేస్తున్నారు. ఫిజికల్ అంటున్నారు. ఫిజికల్ కంటే ఇప్పుడు మీ దగ్గర షార్ట్ పీరియడ్లో ఆల్రెడీ వీ హ్యావ్ ద ఫ్యాకల్టీ ఇన్ ద అదర్ క్యాంపస్. ఇప్పుడు టెక్నాలజీ మీరు ChatGPT, సైబర్ సెక్యూరిటీ అన్నీ ఇలా అప్గ్రేడ్ అవుతుంది కదా, మీ దగ్గర ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ అండి 100%. I said you sir, అదే నేను ఫస్ట్ లైన్ చెప్తాను. 2% ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ అమిటీ యూనివర్సిటీలో దే ఆర్ గివెన్ బై రికగ్నైజ్డ్ బై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. సో దానిలో ఉన్న ఫ్యాకల్టీస్ అంటే అమిటీలో ఉన్న ఫ్యాకల్టీ 2% ఎబో. మీరు ఇక్కడ ఒక CSE ఆఫర్ చేశారు ప్రజెంట్. ఎగ్జాక్ట్లీ CSE ఆఫర్ చేశారంటే మోస్ట్ ఆఫ్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, ఇవన్నీ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతాయి కదా. ఆర్టిఫిషియల్ అన్నీ ఉన్నాయి కదా. మీరు స్టాండ్ పాయింట్ నుంచి ఎక్కడ తీసుకొచ్చినా కానీ వాళ్ళ స్పెషలైజేషన్ అంటే వాళ్ళ డిజిగ్నేషన్ అయితే తెలియాలి. 100% సార్. విత్ ఇన్ 1 week యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ద వెబ్సైట్. సో ఇప్పుడు మీరు ఐదు చేసుకున్న డిజిగ్నేషన్ తెలుసుకోవచ్చు సార్. అదే చెప్తున్నాను కదా సార్. యాక్చువల్లీ ఏంటి అంటే ఒకటేసారి ఒకరొకరు హైడ్ చేయ అంటే డిస్ప్లే చేయకుండా వీఆర్ అనౌన్సింగ్ డే అండ్ దేర్ ఇస్ ఓరియంటేషన్ డే 100%. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ ఏం చేస్తున్నాయంటే సార్ మీరు ఏదైతే అడిగారో 100% విత్ ఇన్ షార్ట్ టైం 1 week లో మీకు ఫ్యాకల్టీ డీటెయిల్స్, వాళ్ళు ఎక్కడెక్కడ లింక్డ్ఇన్ అంటే వాళ్ళ లింక్డ్ఇన్ ఏదైతే ఉందో వాళ్ళన్నీ ఉంటాయి మా ప్రొఫైల్. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మా అడ్మిషన్స్ అయిపోతాయి అండి, మేము కన్ఫర్మ్ చేసుకుంటే పే చేస్తాం అమౌంట్ బిఫోర్ తెలియాలి. 1 week అంటే వై బికాస్ సార్ దిస్ ఇస్ అవర్ చైర్మన్స్ ఇన్స్ట్రక్షన్స్. వీ వాంట్ టు అనౌన్స్ ఎట్ ఎ టైం వన్స్. సో ఫ్యాకల్టీ కానీ ఆ డీన్స్ కానీ ఎట్ ఎ టైం ఒకటేసారి అనౌన్స్ చేయాలి. సో మీ దగ్గర ఉన్న ప్రజెంట్ ఉన్న ఫ్యాకల్టీ మీకు అనౌన్స్ చేయలేదు హైదరాబాద్లో. దేర్ ఇస్ అ ఫ్యాకల్టీ, బట్ ఇందాక మా సార్ చెప్పినట్టు బీసీ ఎవ్రీ వన్ ఫ్రమ్ హైయర్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ. మినిమం క్వాలిఫికేషన్ తెలుసుకోవచ్చా మీరు? వితౌట్ ద PhD అంటే ఒక ఏ గ్రేడ్ ఇన్స్టిట్యూషన్ కి PhD లేకపోతే లోన్ టేక్. హైదరాబాద్ లో చాలా మంది ఇండస్ట్రీ లేకపోతే ఎడ్యుకేషన్ సెక్టర్ లో PhD అంటున్నారు. PhD అంటే జనరల్ రీసెర్చ్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చే టెక్నాలజీ మీద PhD రేర్గా ఉన్నారు.